తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండే ఆషాఢ మాసం బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండలోని జగదాంబిక మహంకాళి ఆలయంలో అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలతో బోనాల పండుగ ప్రారంభం అవుతుంది. లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలు కానుంది. భాగ్యనగరంలో నేటి నుంచి నెల రోజుల పాటు ఆషాఢ మాస బోనాల సందడి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారికి తొలి బోనం కావడంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలిరానున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు గోల్కొండ నుంచి సుష్మిత చెప్పండి. సో ఎలాంటి ప్రాశస్త్యం బోనాలు అనగానే ముందుగా గోల్కొండలో మొదలవుతాయి రివాజుగా. సో ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే మంత్రులు కూడా అక్కడికి వస్తున్నారని అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలైంది. మొదట గోల్కొండ కోటలో బోనాల పండుగ అనేది ప్రతి ఏడాది అంటే ఒక ఆనవాయితీగా వస్తుంది. మొదటి బోనం ఇక్కడ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత చివరి బోనం కూడా ఇక్కడికే సమర్పిస్తూ ఉంటారు. ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఆషాఢ మాసం అంతా కూడా బోనాల పండుగ భాగ్యనగరంలో కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా ఇవాళ మొదటి బోనం గోల్కొండ కోటలో స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఇవాళ జగదాంబిక అమ్మవారికి 3 బోనాలు కూడా సమర్పించనున్నారు. 28 కులస్తులు అంటే మొదటిగా కూడా కుమ్మరి వాళ్ళు కూడా బోనం నజర్ బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున ఒక బోనాన్ని అలాగే పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే అనంతాచారి అంటే ఇక్కడ పనిచేసే పూజారులు వాళ్ళ ఇంటి నుంచి కూడా ఉత్సవ విగ్రహాలతో పాటు బోనాన్ని బంగారు బోనాన్ని కూడా సమర్పించనున్నారు. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఒక బంగారు బోనాన్ని అనంతాచారి సాయిబాబాచారి అనే వాళ్ళు ఇక్కడ పూజారులుగా కూడా ఉంటారు. వారి ఇంటి నుంచి కూడా ఉత్సవ మూర్తులతో సహా బంగారు బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మొదట మనం చూసుకుంటే 5:30 ప్రాంతంలోనే మొదటి బోనాన్ని అయితే అమ్మవారికి సమర్పించారు. సో ఇప్పుడు మనం చూస్తున్న బోనాలు కూడా చూస్తుంటే దాదాపు 410కి పైగా ఉన్నాయి. ఈ 410 బోనాలని అందరూ కూడా అంటే కుమ్మరి కులస్తులు అంతా కూడా పైకి తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో మనం చూస్తున్న ఈ బోనాన్ని కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. బోనాల పండుగ అంటే మనకు మొదట ఆ బోనమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వడిబియ్యం అంటూ వాటితో పాటుగా బోనం అంటే ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యంతో పాటు పూర్తిగా కూడా బోనాన్ని ఎంతో అందంగా అలంకరించారు. వేపాకు మండలతో కానీ పూర్తిగా ద్వీపాన్ని పెట్టి దీన్ని నెత్తి మీద పెట్టుకుని మహిళలంతా కూడా పైకి తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఉత్సవ సమితికి సంబంధించిన అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ బోనాలు పండుగ కావడంతో మీరంతా కూడా తీసుకొని వెళ్తున్నారు. మొత్తం ఎన్ని బోనాలు ఉన్నాయండి? మేము ఎవ్రీ ఇయర్ మేము చేస్తామండి. మినిమం ఒక 500 బోనాలు చేస్తామన్నమాట. మాకు కుమ్మరి వాళ్ళకి ఇదొక ప్రత్యేక అర్హత అనేది మాకు ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మన పంచభూతాలతో కలిపిన చేసిన ఏదైతే వస్తువు ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కుండనే ఉంటుంది. సో ఆ కుండలో మేము ఆ నైవేద్యాన్ని చేసుకొని వచ్చి మెట్టు మెట్టు ఎక్కుతూ అమ్మవారిని దర్శించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మినిమం ఒక 500 బోనాలు చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అందరం సామూహికంగా ఒక 8 మండలాల నుంచి అందరం సామూహికంగా ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనంలో ఏమేమి పెట్టి తీసుకొని వెళ్తారండి? మేము బోనంలో వచ్చేసి కింద కుండలో వచ్చేసి అన్నము, పెరుగు, బెల్లము పెడేస్తాము. అండ్ దానిపైన వేపాకులతోటి అలంకరిస్తాము. దానిపైన వచ్చేసి వాటర్ పోసేసి దాంట్లో చింతపండు వేస్తామన్నమాట. దాని మీద మళ్ళీ వేపాకులతో అలంకరించి దాని తర్వాత నూనెతో దీపం వెలిగించాం కదా. మొత్తంగా గోల్కొండ బోనాలతో ఫస్ట్ ఇక్కడ మొదట బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత మొత్తం 9 పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. 9 పూజలు ప్రతి గురు ఆదివారం అంటే ఈ ఆషాఢ మాసం పూర్తిగా అయిపోయే వరకు మొత్తం 9 పూజలు నిర్వహిస్తారు. ఆ 9 పూజల్లో ప్రతిరోజు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా కూడా ఇవాళ గోల్కొండ బోనాలు స్టార్ట్ అవడంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. హరి.